తెలంగాణ రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీసును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనికోసం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశాలు జరుగుతాయని తెలిపింది. తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ విడుదలైంది. కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీపై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో 2024-2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. కంచి కేఫ్లోని ఫుడ్ తినడం వల్ల ప్రొడ్యూసర్ వాణి గారు మరియు ఆమె భర్తకి ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన కానుక స్కీమ్ నేమ్ను స్టూడెంట్ కిట్గా మార్చిన చంద్రబాబు సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ పింఛన్ పథకం పేరును తొలగించి ఎన్టీఆర్ భరోసా స్కీమ్గా పేరు పునరుద్దరించింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అభినందనల వర్షం కురుస్తోంది. భారీ మెజారిటీతో గెలవడంతో పాటు మంత్రి పదవి దక్కడంతో ఆయన్ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. త్వరలోనే తనే స్వయంగా జిల్లాల వారీగా వచ్చి పార్టీ శ్రేణులను, అభిమానులను కలుస్తానంటూ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో వైసీపీ పార్టీ ఓటమిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వరుసగా సమావేశాలను పెట్టి అనేక విషయాలను చర్చించారు. అయితే ఈ రోజున తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగేటటువంటి సమావేశానికి పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలు సైతం హాజరు కావాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాజీ గవర్నర్ తమిళిసై చర్చించిన విషయాలను తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తమిళనాడులో లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితులను, రాజకీయ పరిణామాలను గురించి అడిగి తెలుసుకున్నట్లు తమిళిసై స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ జయకేతను ఎగురవేశారు. దీంతో వైనాడ్, రాయ్బరేలీ స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వైనాడ్ స్థానాన్ని ఆయన వదులుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అంతేకాదు ఇక్కడి నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. లోక్సభ స్పీకర్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటి వరకు ఎవరి పేరు తెరపైకి రాలేదు. ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. కువైట్లోని మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది. విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా విమానంలో ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇటలీలోని అఫులియాలో G7 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ఈ సదస్సులో G7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ దేశానికి G7 దేశాలు అండగా నిలిచాయి. ఈ మేరకు ఆ దేశానికి మరింత అండగా నిలిచేందుకు 4.17 లక్షల కోట్లు రుణ సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాయి. 50 ఏళ్ల నుంచి ఉన్న పెట్రో డాలర్ ఒప్పందానికి స్వస్తి పలుకుతూ సౌదీ, అమెరికాకు షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ నిర్ణయం ఇంటర్నేషనల్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. మరోవైపు ఇదే ఒప్పందాన్ని చైనాతో ఖరారు చేసుకునేందుకు చర్చలు జరుపుతోందని కూడా అంటున్నారు. ఇదే కనుక జరిగితే అంతర్జాతీయ చమురు మార్కెట్లో విపరీతమైన కుదుపులు సంభవిస్తాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జూలు విదిల్చింది. సూపర్ 8కు అర్హత సాధించాలంటే భారీ విజయం సాధించాల్సిన తరుణంలో ఒమన్పై పంజా విసిరింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో మొదట బంతితో, తర్వాత బ్యాట్తో చెలరేగి 8 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ గ్రూప్ దశ నుంచే ఇంటిముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 16న ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో పాకిస్తాన్ గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ను ఆడనుంది. ప్రస్తుతం ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురవడంతో ఎమర్జెన్సీని విధించారు. ఈ క్రమంలో ఐర్లాండ్తో మ్యాచ్ గనక రద్దు అయితే పాకిస్తాన్ ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. It's not a game, it's a rich thing.